ఒక డేటా డిక్ట్ అని రాస్తున్నాను షార్ట్ కట్. డిక్షనరీ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక వాల్యూని మనం ఫ్లవర్ బ్రేసెస్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో, ఫ్లవర్ బ్రేసెస్లో కనుక ఏదైనా కీ వాల్యూస్ని ఫ్లవర్ బ్రేసెస్లో కీ వాల్యూస్ అంటే షార్ట్ కట్ రాస్తున్నాం, కేవీ అని రాస్తున్నాం. కేవీ దాన్ని ఏమంటారు? కీ వాల్యూస్ అంటారు. ఏవైనా కీ వాల్యూస్ని ఫ్లవర్ బ్రేసెస్లో కనుక మనం స్టోర్ చేసేసామనుకో దానిని ఏమంటారంటే డిక్షనరీ అంటారని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అప్పుడు వెంటనే మా సతీష్ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సార్ మీరు నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పున్నాం సార్, ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేనేం చెప్పానంటే వన్ అని చెప్పారంటే సార్ మీరు డిక్షనరీ అంటారని చెప్పారు సార్ అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అవునా కాదా నాన్న సతీష్? అవునా కాదా? అక్కడే నేను ఒక చిన్న డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ అంటే మనకి డిక్షనరీ అంటే ఏంటి అనేది ఓకే. అందుకని వాల్యూ అంటే ఇక్కడ ఒక వర్డ్ అంటే ఏదైనా కీ వాల్యూ ఫ్లవర్ బ్రేసెస్లో చేసి దాన్ని ఏమని పిలుస్తారు? డిక్షనరీ అని పిలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అసలు కీ వాల్యూ అంటే ఏంటి అనేది ఒకసారి రైట్ నో. కీ వాల్యూ అంటే అర్థం కీ వాల్యూ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక ఏమంటారు ఒక ఈక్వల్ టు ఇది ఒక వాల్యూ ఏమని ఇచ్చాను? 2 అని ఇచ్చాను. ఇలా రాసానంటే దీంట్లో దీన్ని ఏమంటారు మన సతీష్? దీన్ని ఏమంటారు వాల్యూ అని పిలుస్తారు సార్. ఉన్నదాన్ని అన్ని పిలుస్తారు ఏ అనేది దాన్ని పిలుస్తారు. వేరే ఉన్నదాన్ని అంటే ఏసేసి ఒక వాల్యూని ఒక వేరు ఎక్సైజ్ కదా. అలానే కీ వాల్యూ ఏంటంటే ఒక వేరియబుల్ రాసి ఆ వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేసాము ఆ మొత్తాన్ని ఆ వేరియబుల్ ఏం చేస్తారంటే దాన్ని ఏమని పిలుస్తారంటే కీ వాల్యూ పిలుస్తారు. అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఏ కాలం పెట్టంటే దాన్ని ఈక్వల్ టూ అని పెట్టంటే అప్పుడు ఏమని పిలుస్తారంటే కీ వాల్యూ అని పిలుస్తారు. లెఫ్ట్ సైడ్ ఏదైతే దాన్ని పిలుస్తారు సార్. లెఫ్ట్ సైడ్ ఏమని పిలుస్తారు? వేరియబుల్ అని పిలుస్తారు సార్. రైట్ సైడ్ దాన్ని ఏమని పిలుస్తారంటే రైట్ సైడ్ ఏమని పిలుస్తారు? వాల్యూ అని పిలుస్తారు అన్నమాట. దీంట్లో ఎవరికి సరే డబ్బులు అంటే కీ వాల్యూ ఏంటంటే ఏదైనా వేరేకి వాల్యూ అసైన్ చేసి పెట్టామనుకో అలాంటి కీ వాల్యూస్ అంటారు. అంటే నాకు కావాల్సిన క్వశ్చన్ అర్థమైంది. అంటే డిక్షనరీ అంటే ఏమైంది నాకు? ఏవైనా కీ వాల్యూస్లో రౌండ్ అంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల తెలుసుకున్నామంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? డిక్షనరీ అంటారు కదా. నాకు అర్థం ఇప్పుడు దీని ఏంటంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తారు కదా అని చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఫస్ట్ క్వశ్చన్ హౌ టు క్రియేట్ డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. హౌ టు క్రియేట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే ఈ వాల్యూస్ చూసుకున్నాము దాన్ని డిక్షనరీ వచ్చినాం కదా. ఫ్లవర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో ఏం చేయాలంటే ఒక పేరు తీసుకున్నాను. ఏ కాలం అంటే ఏంటంటే ఇక్కడ 2 అని పెట్టాను. దీన్ని ఏమని పిలుస్తారంటే ఒక కీ వాల్యూ అంటారు. తర్వాత ఏంటంటే దాంట్లో ఏ అని తీసుకున్నాను. తర్వాత కాలం తీసుకొని ఏం చేశానంటే ఇక్కడ 1 అని పెట్టాను. దీన్ని ఒక కీ వాల్యూ ఇస్తారు సార్. అంటే
ఇలా కాక మనం కనుక ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఇలా కీ వాల్యూస్ స్టోర్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే బిజినెస్. ఓకే, అంటే దీంట్లో కనుక చూస్తారనుకో లెఫ్ట్ సైడ్ చాలా లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటారంటే వేరియబుల్ ఇస్తారన్నమాట. రైట్ ఉన్నదాన్ని ఏమిస్తారంటే వాల్యూ ఇస్తారన్నమాట. ఓకే, ఈ రెండింటి కలిపి రాసారంటే దాన్ని ఏమంటారంటే ఈ రెండింటి కలిపి రాసారంటే ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు కీ వాల్యూ అంటారు. కీ అంటే ఏమంటారంటే కీ వాల్యూ అంటారు. కీ అంటే ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని. అలానే వాల్యూ అంటే ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసి డైరెక్ట్ గా అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే కీ వాల్యూ అని పిలుస్తారు. దీంట్లో ఎవరికి అసైన్ అవుతుంది. ఆ కీ అనేది ఎలా ఉండవచ్చు అంటే కీ అనేది ఆల్వేస్ మ్యూటబుల్. అంటే మనం చేసిన ఏ వాల్యూ మ్యూటబుల్ వాల్యూస్ ఏమైనా ఇవ్వచ్చు. అంటే లైక్ వేరియబుల్ అంటే ఎప్పుడు కూడా స్ట్రింగ్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ వాల్యూ మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ ఇవ్వచ్చు అన్నమాట. దాంట్లో సమస్య వస్తుందన్నమాట. దీనికి ఇప్పుడు నాకేమర్థమైందంటే ఇప్పుడు మనం ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్ గా చేసేసి ఒకసారి ఏం చేద్దామంటే చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. దీంట్లో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే డిక్షనరీలో గెట్ అని ఒక 5-6 క్లాజెస్ మాత్రమే రెగ్యులర్ గా చేస్తారన్నమాట. ఆ క్లాజెస్ కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతిదీ కూడా డీల్ చేయొచ్చు అనమాట. ఎన్నో ఒక 5 to 6 కాన్సెప్ట్స్ ఉన్నాయండి దీంట్లో. ఈ 6 కాన్సెప్ట్స్ మనం చేయడం కనిపిస్తుందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. రోజు ఒక 2 నేర్చుకుంటా, ఒక 2 ఎల్లుండి 2 అంటే నెక్స్ట్ 2 to 3 డేస్ లో మనకి ఏమైతుంటే డిక్షనరీ సైడ్ కూడా డీల్ చేయడం ఊరికనే అయిపోయింది అనమాట. ఓకే, డిక్షనరీ అంటే ఏం లేదు. డిక్షనరీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. పైథాన్ లో ఉన్న వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఏమని పిలుస్తారంటే ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్ లో ఒకదాన్ని ఏమని పిలుస్తారంటే డిక్షనరీ అని పిలుస్తారు. ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే 2 ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే కీ వాల్యూస్ ఏం చేస్తారంటే స్టోర్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే 2 ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాను, ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చెప్పాను కీ అంటే ఏంటిది వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత నేను ఏం చెప్పానంటే ఇక్కడికి వెళ్ళి నేమ్ అని రాశాను, కాల్ అని పెట్టాను. ఏమని పెట్టానంటే వాల్యూ చేసి నేను ఏమని ఇచ్చాను సతీష్ అని ఇచ్చాను అనమాట. ఓకే, అయిపోయింది. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో దీన్ని ఏమంటారంటే ఒక కీ వాల్యూ అని పిలుస్తారు. ఒక కీ వాల్యూ స్టోర్ చేశాను, తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను. నాకు ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను వాల్యూ ఎంత స్టోర్ చేశాను అంటే 5 అని స్టోర్ చేశాను. దీన్ని కూడా ఏమంటారంటే మరొక కీ వాల్యూ అని పిలుస్తారు అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే డబల్ కోట్స్ తీసుకున్నాను. డబల్ కోట్స్ లో నేను ఏం చేశానంటే ఏమని పెట్టానంటే ఎస్ అని పెట్టాను. స్ట్రింగ్ కాబట్టి ఎస్ అని పెట్టాను. కాల్ అని పెట్టి ఏం చేశానంటే ఒక వాల్యూ ఇచ్చాను. డబల్ కోట్స్ లో 1 2 3 అని ఇచ్చాను. దీన్ని కూడా ఏమంటారంటే ఇంకా కీ అంటారు. ఇక్కడ కాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ అంటారు, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇప్పుడు కూడా లెటర్స్ తోనే కాదు, ఏమని పెట్టవచ్చు అంటే స్ట్రింగ్ రూపంలో పెట్టవచ్చు, లేకపోతే మనం ఏం చేయాలి ఇంటీజర్ రూపంలో అయినా తీసుకోవచ్చు, ఫ్లోట్ రూపంలో అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే డిక్షనరీస్ కున్న ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం వేరియబుల్ ని ఫలాని రూపంలోనే తీసుకోవాలని ఏమీ ఉండదు అనమాట. మనకి ఇష్టమైన పద్ధతిలో ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ ని మనం తీసుకోవచ్చు అనేది గుర్తు పెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ లేదు కదా. ఓకే, లేటర్ నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేశాను. ఈ డిక్షనరీని మనం ఎప్పుడు కూడా ఒక డిక్షనరీ క్రియేట్ చేసామనుకో దాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి ప్రోగ్రామ్ లో అప్లై చేయకూడదు అనమాట. దానికోసం మనం ఏం చేయాలి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లో మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకున్న డిక్షనరీ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవాలి. అందుకోసం నేను ఏం చేశానంటే డి అనే ఒక నేమ్తో నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను.
వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఈ డిక్షనరీ స్టోర్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే నేను ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేశాను డి అని, ఆ వేరియబుల్లో ప్రాపర్గా నేను రాసిన కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా స్టోర్ అయిందా లేదనేది చూశాను. అప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ నేనేం చేద్దామంటే ఒకసారి జస్ట్ ఓకేగా నేనేం చేశానంటే 2 ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ ఫ్లవర్ బ్రేసెస్లో నేనేం చేశానంటే కొన్ని డిక్షనరీస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేగా ఇప్పుడు నేనేం చేశానంటే 1 అని ఒక టేబుల్ తీసుకున్నాను, కాలన్ పెట్టాను. ఏం చేసేసానంటే తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ABC అనే వాల్యూని ఇచ్చేసాను. దీన్ని ఏమంటారు కీ వాల్యూ అంటారు. ఓకేనా ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే 22 అని ఒక నంబర్ తీసుకున్నాను వేరియబుల్. దాంట్లో నేను ఏం చేశానంటే కాలన్ పెట్టేసి ఒక తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను కిరణ్ అని ఒక వాల్యూ తీసుకున్నాను. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ పెట్టాను, కామా పెట్టాను. తర్వాత నేనేం చేశాను నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేమ్ అని వేరియబుల్ తీసుకుని దాంట్లో కాలన్ పెట్టేసి నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళేసి నేనేం చేశాను పైథాన్ లైక్ ఆర్ ఇక్కడ దాకా నేను వాల్యూస్ తీసుకున్నాను. ఓకే నేమ్ అనేది తీసుకుంటే ఏమైనా ఇన్బిల్ట్ ఫీచర్ అలా జరిగిందని చెప్పచ్చు. ఆ తర్వాత నేను ఏం చేశాను డి అని పెట్టాను. పెట్టేసింటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది నాకు అక్కడ ఏం జరిగిందో చూడండి. ఒక డిక్షనరీ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికి ఇన్సల్ట్ అవుతుంది. అగైన్ మనం ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి సమ్మరైజ్ అయ్యి వచ్చేసి ఈ డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా ఓకే. అంటే డిక్షనరీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వాల్యూస్ని మనం ఏం చేసామంటే ఏవైనా కీ వాల్యూస్ని బ్రేసెస్ కనుక ఒక ప్రోగ్రాంలో కనుక క్రియేట్ చేస్తే దానిని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారు. ఈ డిక్షనరీ అనేది పైథాన్ ఉన్న ఒక ఇన్బిల్ట్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని స్టోర్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఏం చేస్తారంటే కామ్గా చేయడం అనేది చేస్తారనమాట. ఓకే అలానే ఏం చేద్దాం అనుకున్నానంటే శాంపిల్గా ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తారని చూద్దాం అనుకున్నాను. ఓకే దానికంటే ముందు ఈ వాల్యూ అంటే ఏంటో చూద్దాం అనుకున్నాను. ఇక్కడ మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూస్తే ఒక వాల్యూ ఉన్నప్పుడు కాలన్ ఉంది, కాలన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి ఉంది. కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కీ అంటారు, రైట్ సైడ్ ఉన్నదాన్ని అంటారు వాల్యూ అంటారు. కీ అంటే ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని పిలుస్తారు. అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ని, రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు వాల్యూ అని పిలుస్తారు. అంటే వేరియబుల్ నేమ్ కాలను వాల్యూ కనుక కలిపిగా వచ్చామనుకో దాన్ని ఒక కీ వాల్యూ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే ఐటమ్ అని పిలుస్తారు. అంటే నేనేం చేశానంటే ఒక ఐటమ్ ఒక కీ వాల్యూని ఒక ఐటమ్ అంటారు. నేను ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను 2 ఐటమ్స్ని నేను ఏం చేశానంటే ఒక ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి అంటారంటే ఒక డిక్షనరీ అనేది మనం ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఐటమ్స్ అనే వాటిని ఏం చేస్తారంటే స్టోర్ చేయడం చేస్తారు. వాటిలో ఐటమ్ ఏంటంటే కీ వాల్యూ అని పిలుస్తారు. కీ వాల్యూ అంటే ఏంటంటే వేరియబుల్ నేమ్ కాలను డైరెక్ట్ గా వాల్యూ కనుక మనం ఇచ్చామనుకో దాన్ని ఏమని పిలుస్తారు కీ వాల్యూ అని పిలుస్తారు.
ఇలా మనకి నచ్చిన కీ వాల్యూస్ ఎన్ని అయితే అన్ని కూడా ఫోర్ బేసెస్ లో దాన్ని ఇచ్చేసాం అనుకో, దాన్ని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారు. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే మరొక వాల్యూతో నేనేం చేద్దాం అంటే డిక్షనరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని కామా పెట్టి తర్వాత వెళ్ళి నేనేం చేశానంటే పైథాన్ అని పెట్టుకున్నాను. పైథాన్ చేసేసి తర్వాత నేనేం చేశానంటే కాలమ్ చెప్పేసేసి అక్కడికి వెళ్ళి వాల్యూ 1 అని ఇచ్చేసి కనుక నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకేమైంది మరొక ఐటమ్ అనేది కూడా నాకేమైందంటే డిక్షనరీలో క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. డిక్షనరీ క్రియేట్ చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? అందరికి అర్థమైనట్టే. డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలంటే మీరు ఏదైనా వాల్యూ ఇవ్వండి. ఆ వాల్యూ ఇచ్చేటప్పుడు మీరు ఏదైనా ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి కాలమ్ పెట్టి తర్వాత ఏం చేయాలి, వాల్యూ అనేది ఇవ్వాలి. అంటే దీంట్లో మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రాని కోడ్కి మీనింగ్ చూస్తాను. ఇక్కడ కామా లోపల ఉండదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 1 కాలన్ డబుల్ కోట్ ఏబీసీ అని రాస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 అనే ఒక నేమ్, 1 అనే ఒక నేమ్తో నేనేం చేశానంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దానికి నేనేం చేశాను, ఏబిసి అంటే స్ట్రింగ్ రూపంలో ఏబిసి అనే క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి నేనేం చేస్తే ఈ 1 అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. అది దాని మీనింగ్ అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. అలానే 2 డబుల్ కోట్స్ లో కిరణ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఒక కీ వాల్యూ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి నేను ఏం చేశాను, స్ట్రింగ్ కిరణ్ అనే ఒక నేమ్ తో ఉన్న ఒక స్ట్రింగ్ ని తీసుకొచ్చేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. తర్వాత పైథాన్ అనే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకొని లోకి తీసుకొచ్చి నేను ఏం చేశానంటే 1 అనే ఒక వాల్యూని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే స్టోర్ చేయడం అనేది చేశాను. ఇలా నేను ఏం చేశాను, అన్నిటి కూడా నేను ఏం చేశాను, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఫ్లవర్ బ్రేసెస్ లో తీసుకున్నాను కాబట్టి దీన్ని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారు అన్నమాట. ఓకే ఓకే. నేను ఎప్పుడైనా సరే ఒక వాల్యూ కనుక క్రియేట్ చేసి కనుకో మనం స్టోర్ చేసిన వాల్యూ అనేది ఏ టేబుల్కి సంబంధించింది అనేది తెలుసుకోవడం అనేది మనకు బాగా తెలుసు కదా. అంటే మనం ఏదైనా డబుల్ కోట్స్ తీసుకొని ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏదైనా వాల్యూ కనుక పెట్టామనుకో ఆ వాల్యూని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ డేటా టైప్ తో పిలుస్తారు అనేది మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, ఏదైనా మనం ఒక వాల్యూ క్రియేట్ చేసేసామంటే ఆ క్రియేట్ చేసిన వాల్యూ ఏ డేటా టైప్ కి సంబంధించిన ఏ నేమ్ తో పిలుస్తారని మనకు తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కదా. ఇప్పుడు నాకు ఆఫీస్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ఎవరు, ఏ ఊరోడు, ఆ పేరు ఏం చేసుకోవాలని నాకు క్యూరియాసిటీ ఉంటుంది కదా. అలానే ఒక ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక వాల్యూ ఆ వాల్యూని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసామనుకో మనం స్టోర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ స్టోర్ చేశాడు, ఏ డేటా టైప్ కి సంబంధించి అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం. దాన్ని ఏమంటారంటే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తామంటే మనం క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఏంటంటే 2 ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేశానంటే కొన్ని ఐటమ్స్ ని క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ చేసిన ఐటమ్స్ ని ఫ్లవర్ బ్రేసెస్ లో ఉంచాను కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసిన వాల్యూని ఏ డేటా టైప్ అని పిలుస్తారని చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి క్రియేట్ చేసిన వాల్యూని ఏ డేటా టైప్ తెలియాలి అంటే నాకు తెలుసు కాబట్టి కాన్సెప్ట్ టైప్ హాఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం అర్థమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన వాల్యూ అనేది ఏ డేటాకి సంబంధించిందంటే డిఐసిటి అంటే దాని మీనింగ్ ఏంటంటే డిక్షనరీకి సంబంధించింది అని చెప్తారన్నమాట. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేయడం అనేది ఎలా అనేది అర్థమైంది. మనం క్రియేట్ చేసిన డిక్షనరీ అనేది ఏ డేటా టైప్ లో ఉంది, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ అర్థమైనట్టే. డిక్షనరీ అంటే ఏదైనా లోపల ఈ వాల్యూస్ ని కనుక స్టోర్ చేసేసామంటే దాన్ని ఏమని పిలుస్తారంటే డిక్షనరీ అంటారు అనేసి గుర్తుపెట్టుకుని సరిపోయింది అనమాట. ఓకే, ఈ ఒక్క కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అని పనులు చేయొచ్చు అనమాట. అది ఫస్ట్ వర్క్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, దాంట్లో టెక్నిక్ హౌ టు యాక్సెసింగ్ వాల్యూస్ ఆన్ డిక్షనరీ. How to access.
రెగ్యులర్గా చేసే మన టెక్నిక్ అనమాట. యాక్సెస్ ఐటమ్స్ ఆన్ డిక్షనరీ. అంటే ఒక డిక్షనరీ లోపల వాల్యూస్ని ఎలా, ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తామనే దాని గురించి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అంటే మనం ప్రతిరోజు చేసే, నేను ప్రతిరోజు కూడా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసేసామంటే దాంట్లో మనం ఏం చేయాలంటే వాల్యూస్ని, ఐటమ్స్ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అలా ఎలా యాక్సెస్ చేస్తారనే దాని గురించి చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముందంటే పక్కలో ఏను ఉంది, ఆ వేరియబుల్ వాల్యూ అనమాట. ఏమైనా ఉందంటే వసంత ఉంది, క్యారెక్టర్స్ నా దగ్గర అంటే ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో నేను చేద్దాం అనుకున్నట్టే ఎస్ 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 అని ఇక్కడ ఉంచండి. ఈ ఎస్ అనే కరెక్ట్ ఏదైతే దీన్ని నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఈ ద్వారా అప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకొచ్చిన మా సతీష్ అబ్బాయి యాక్ ఉంటే దీన్ని ఎక్కి చేయవచ్చు కదా. ఓకే, ఇప్పుడు అలా యాక్సెసింగ్ చేయాలంటే అప్పుడు నేను చేయాలి. సింటాక్స్ ఏంటిది, సింటాక్స్ ఏంటిది, సింటాక్స్ ఏంటిది. అప్పుడు నాకేంటిది, ఎలా రాయాలి, కోడ్ ఎలా రాయాలి, యాక్సెస్ చేయాలంటే తర్వాత మనం ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ, తర్వాత మనం తీసుకొని మనం ఏం చేయాలి, ఏం చేయాలి, ఇండెక్స్ నెంబర్ అని ఇండెక్స్ నెంబర్ కదా. అందుకని నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ స్ట్రింగ్కి మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటి మనం ఏం చేయాలంటే పొజిషనింగ్ అనేది చెప్పాలి. ఆ పొజిషనింగ్ చెప్పాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న క్యారెక్టర్ వి అనేది ఎన్నో క్యారెక్టర్, ఏ ఎన్నో క్యారెక్టర్, ఎస్ ఎన్నో క్యారెక్టర్ అనేది కంప్యూటర్ అలా చెప్పాలి. అలా చెప్పాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే జీరోని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ దాన్ని జీరో అని, తర్వాత దాన్ని 2 అని, తర్వాత 3 అని, తర్వాత 4 అని, తర్వాత 5 అని, తర్వాత క్యారెక్టర్ 6 అని, తర్వాత క్యారెక్టర్ 7 అని తీసుకున్నాను. వీటిలో నేను ఏ నంబర్ ఆ 2 అనే దాని సాఫ్ట్వేర్ ఇండెక్స్ ఏమి తీస్తారంటే ఇండెక్స్ అంటారు. మనదేనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్ లోపల స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది వాటిలో ఏదైనా ఒక క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. అలా యాక్సెసింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ చెప్పి ఇండెక్స్ ఆఫ్ అంటే మనం లో ఏ ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది డైరెక్ట్ తెచ్చుకోవచ్చు. అందుకోసం నాకు ఏమైంది 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 అంటే క్యారెక్టర్ నాకు ప్రింట్ అవ్వడం నాకు ఏమైందంటే అవుతూ దాన్ని క్యారెక్టర్ మాత్రం నాకు చెప్పేసి ఓకే ఇది నాకు అర్థమైంది. ఓకే ఒక హిందీ కానీ తీసుకుంటే ఆ హిందీలో
ఏదైనా ఒక క్యారెక్టర్ దాని యొక్క ఇండెక్స్ చేసి ఆ ఇండెక్స్ ఆధారంగా నేను ఏం చేస్తుంటే దానిలో ఉన్న క్యారెక్టర్ కూడా నాకు బాగా ఓకే. అలా నేను ఏం చేశాను, స్ట్రింగ్ ఇవ్వలేదనమాట, వేరే స్ట్రింగ్ కాకుండా నేను ఏం చేశాను ఈసారి, స్ట్రింగ్ కాకుండా నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ నేను లిస్ట్ ఇచ్చాను, ఒక లిస్ట్ తీసుకొని ఏంటంటే నేను చేద్దాం అనుకున్నా అంటే ఇలా తెచ్చుకోవాలి 1.7 అని ఒక్క ఐటమ్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి? ఎనీ డూయింగ్ ఎవరు చెప్పగలరు? ఎందుకంటే నాకు తెచ్చుకోవాలన్నప్పుడు మనం ఏంటి ఏదైనా చేస్తారు, ఏ కాన్సెప్ట్ చేస్తారు, ఏ కాన్సెప్ట్ అంటే బట్టి ఏం చేస్తున్నాం ఏది అసలు లిస్టులు క్రియేట్ చేసిన ఏ లిస్టులో సరే తెచ్చుకోవాలంటే మనం గ్యాస్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చుకోవడం అలా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మనం మెథడ్ ఇది ఏంటంటే క్యాప్షన్ చేయాలంటే మనం చేస్తామంటే వాల్యూ క్రియేట్ ఆ లిస్ట్ లోపల ఏదైనా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తాను, యాప్ తెచ్చుకోవాలి. దాంట్లో మనకి యొక్క వేరియబుల్ నేమ్ తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేక్ తీసుకొని ఆ స్క్వేర్ సిస్టమ్ స్క్వేర్ బ్రేక్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేక్ సంబంధించి ఇండెక్స్ చెప్పాలి. అలా ఇండెక్స్ చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో మనం ఇక్కడ ఏదైతే క్లిక్ చేసేసామో
ఆ క్రియేట్ చేసిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ లో ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్ ని మనం ఏం చేయాలి, ఇండెక్స్ చెప్పాలని. ఇండెక్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, పొజిషన్ నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఆ నంబరింగ్ ని ప్రెసెంటేషన్ ఇండెక్స్ అవుతారు. అంటే మన పొజిషన్ వాట్స్ ఇండెక్సింగ్ అనేది అది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండెక్సింగ్ అనేది అంటే లిస్ట్ లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మన ద్వారా ప్రజెంట్ చేస్తాము. 0 అనే నెంబర్ పేపర్ అనేది ప్రజెంట్ చేస్తాము. అంటే ఇక్కడ ఇచ్చాను వాల్యూ, ఆ వాల్యూని ఏమంటుందంటే 0 పొజిషన్ తీసుకున్నాను. కామా తర్వాత ఉంది కాబట్టి మరొక ఐటమ్, తర్వాత ఇంకో ఐటమ్ కాబట్టి ఏమవుతుందంటే కామా తర్వాత ఒకటి కాబట్టి దీన్ని ఏమంటే 10 ఐటమ్ అని తీసుకున్నాను. అంటే ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 0 అనే ఐటమ్, 1 అనే ఐటమ్, 2 అనే ఐటమ్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్ ఉన్నాయి అని నాకు అర్థమైంది. వాటిలో నేను ఏ ఐటమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఇండెక్సింగ్ పొజిషన్ లో ఉన్న 7.2 తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ ఏంటిదంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి వేరియబుల్ నేమ్ రాసి బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఇండెక్స్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ క్లియర్ అనుకో, అప్పుడు ఏమైంది ఏంటి మనం క్రియేట్ చేసే లిస్ట్ ఉందో లిస్ట్ లోపల ఏంటంటే ఫస్ట్ 1 అనే ఇండెక్సింగ్ పొజిషన్ తో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది జరిగింది. దీంట్లో ఎవరైనా కూడా డౌట్ ఉంది అంటే ఫోర్లెట్ గ్రౌండ్ ప్లే అరౌండ్ చేస్తాను, లేదంటే ఇప్పుడు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ లో అప్డేట్ చేసేస్తాను. సతీష్ డూ యూ హ్యావ్ అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చెప్తున్న క్వశ్చన్ వెళ్ళిపోయాను. నేను ఏం చేస్తుంటే రావాలనుకో, అప్పుడు నేను ఏం చేస్తుంటే ఒక క్యారెక్టర్ కావాలనుకో యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాను. నాకు అలాంటి లిస్ట్ కనుక క్రియేట్ చేసేసాను అనుకో, లిస్ట్ నుండిగా ఒక క్యారెక్టర్ తెచ్చుకోవడం అనుకోవచ్చు నాకు అర్థమైంది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే డిక్షనరీ అనేది క్రియేట్ చేశాను. ఆ డిక్షనరీలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం ఒక టీచర్ అయితే లేదు, దాంట్లో నాకు ఏముంది వాల్యూ ఏబిసి ఏబిసి ఒక వాల్యూ ఉంది. అలా నాకు ఉందంటే అలానే నాకు మరొక కీ వాల్యూ ఏంటిది 2 అనే ఒక నేమ్, తర్వాత నాకు కిరణ్ అని ఒకటి ఉందన్నమాట. వీటిల్లో ఏం చేద్దాం అవుతుందంటే వీటిల్లో నుండి కూడా ఏం చేద్దాం అవుతుందంటే వాల్యూ తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలి. అంటే నా దగ్గర ఇందాక మనం చూసాం కదా ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో నుండి నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ ఉంది నా దగ్గర. ఆ స్ట్రింగ్ లో నుండి నేను ఏం చేశాను, ఒక క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఏం చేశాను, ఒక క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే నేను యాక్సింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి ఒక వాల్యూని తెచ్చుకోవాలి. అలానే ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లో నుండి కూడా ఒక వాల్యూని తెచ్చుకోవాలంటే నాకు తెలుసు. అలానే ఒక క్రియేట్ చేశాను. ఆ డిక్షనరీలో ఉన్న ఒక నాకు ఒక నిమిషం ఈ కీ వాల్యూ ఏదైతే ఉందో ఈ కీ వాల్యూ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఆ కీ వాల్యూ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు అనేది నాకున్న ఎలా తెచ్చుకుంటారు, ఎలా తెచ్చుకుంటారంటే మనం ఇంతకు ముందు ఏదైతే చేశామో అలానే చేయడం ద్వారా తెచ్చుకుంటారా, లేకపోతే ఎలా తెచ్చుకుంటారు అనేది నాకు కావాల్సిన క్వశ్చన్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్, అప్పుడు ఎలా తెచ్చుకుంటారు సతీష్?
అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి నేనేం చేశానంటే 1 అని చెప్పాను అనమాట. ఇండెక్సింగ్ నెంబర్ 0 అని ఇద్దాం, అప్పుడు ఏమిద్దో చూద్దాం అని చెప్పేసి తర్వాత నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది చూడండి, నాకు సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, 1 అని ఇస్తే నాకు ఏబీసీ అని వచ్చింది. అంటే ఏంది, నేను ఏదైనా ఒక వాల్యూని తెచ్చుకోవాలంటే నేనేం చేశాను, నేను ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో హాయ్ అని ఉంది. హాయ్ అనే దాంట్లో నేనేం చేశాను, ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాను. క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి, ఇండెక్స్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ అనేది ఇచ్చేస్తాం అనుకో, అప్పుడు నాకేమో వచ్చిందంటే హెచ్ అనేది వచ్చేసింది. అలానే డిక్షనరీలో నుండి కూడా మనం ఏదైనా ఒక ఐటమ్ని తెచ్చుకోవాలి అంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారానే తెచ్చుకుంటారు. కాకపోతే అక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు దాకా చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ ఆధారంగా చేస్తే మనకి అవుట్పుట్ అనేది రాదు. ఈ డిక్షనరీలో ఉన్న అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ యొక్క ఇండెక్స్ నంబర్స్ ద్వారా మనం ఎప్పుడు కూడా తెచ్చుకోలేమన్నమాట. ఎప్పుడు కూడా ఎలా తెచ్చుకుంటారంటే మనం ఏదైనా ఒక డిక్షనరీ క్రియేట్ చేసేటప్పుడు ఆ డిక్షనరీలో మనం ఏం క్రియేట్ చేసాం చూడండి, ఏం చేసాము, కీ వాల్యూస్ క్రియేట్ చేసాం. వాటిలో ఏంటిది, ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూని ఏమంటారు, కీ అని పిలుస్తారు. కీ అంటే ఏంటి, వేరియబుల్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల స్లైసింగ్, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఇలాంటివి ఏవి కూడా అప్లై అవ్వవు అనమాట. ఏదైనా సరే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే దానిలో ఉన్న మనం డేటాని కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకే ఒక మెథడ్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కీ అనేది ఇవ్వడం ద్వారా మాత్రమే తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ డిక్షనరీలో ఏమేమి ఉన్నాయి చూడండి, ఏ వాల్యూస్తో నేను క్రియేట్ చేశాను, 1 అనే ఒక కీతో నేను ఒక వాల్యూని క్రియేట్ చేశాను. తర్వాత 22 అనే ఒక కీతో నేనేం చేశాను, కిరణ్ అనే ఒక వాల్యూని క్రియేట్ చేశాను. అలా నేనేం చేశాను, పైథాన్ అనే ఒక స్ట్రింగ్తో నేనేం చేశాను, 1 అనే ఒక వాల్యూని క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, 22 అనే వాల్యూ కీతో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి 1 అని ఇచ్చాను అనుకో, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఫస్ట్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఆ తెచ్చుకోవాలని 0 అని ఇచ్చాను. ఇచ్చి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకు ఏమైందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 0 ఇవ్వకుండా నేను ఏం చేశానంటే 1 అని ఇచ్చాను. 1 అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే 1 అనేది కీ అని పిలుస్తారు. 1 అనే కీతో ఏదైతే అక్కడ నాకు ఐటమ్ ఉందో ఆ ఐటెంలో ఉన్న వాల్యూ అనేది నాకు ఏమైందంటే డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది. అలా నేను పొరపాటు నేను ఏం చేశానంటే 1 తీసేసేసి 22 అని ఇచ్చాను అనమాట. 22 అని ఇచ్చాను. చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేమైందో చూడండి, కిరణ్ అంటే దాంట్లో ఏదైతే కీ తీసుకున్నామో ఆ కీలో స్టోరేజ్ అయిన వాల్యూ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేసామంటే ఆ డిక్షనరీలో ఉన్న ఎంటైర్ కీ వాల్యూ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్, స్లైసింగ్ అనే కాన్సెప్ట్, ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే మనం గోల్డ్ అనే కాన్సెప్ట్స్ వాడాం కదా, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా డిక్షనరీస్ మీద అప్లై అవ్వవు అనమాట. ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీలో నుండి ఏదైనా ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలంటే దానికి ఒకే ఒక రూల్ అనేది ఉందన్నమాట. ఏంటిదంటే వేరియబుల్ నేమ్ అనేది చెప్పి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ చెప్పి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేసాము, కీ వాల్యూస్తో మనం ఏం చేసామంటే ఐటమ్స్ని క్రియేట్ చేసాం. అలా క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ చెప్పి వాల్యూ అనేది ఇచ్చాం కదా, మనం ఏ వాల్యూని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూని స్టోర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీ లోపల ఉన్న వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా హార్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకా 2-3 కాన్సెప్ట్స్ కనుక చెప్పాలంటే మనకి ఏమైందంటే డిక్షనరీస్ అనేది కూడా అయిపోతుంది అనమాట. అంటే డిక్షనరీలో చేసేది ఎంతో ఉండదు అనమాట. 7 టైప్ ఆఫ్ టాస్క్ మాత్రం చేస్తారు అనమాట అందరూ కూడా.
ఓకేనా. దీంట్లో ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేశాను, 2 టాస్క్లు. అగైన్ ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఒకసారి మనం సమ్మరైజ్ చేసేసుకొని ఈరోజు సెషన్ ఎండ్ చేసింది. ఓకేనా. మనం ఈరోజు సెషన్లో ఏం చెప్పానంటే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఏంటిదంటే డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీ అందరికీ బోర్డు డీల్ చేయడం చెప్పాను. డిక్షనరీ అంటే ఏం చెప్పాను, ఏదైనా పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా కీ వాల్యూస్ని కనుక స్టోర్ చేసేసామంటే దానిని ఏమంటారంటే డిక్షనరీ అంటారని చెప్పాను. కీ వాల్యూ అంటే ఏంటంటే వేరియబుల్ నేమ్ చెప్పి కాలం పెట్టి ఏదైనా ఒక వాల్యూ కనుక ఇచ్చామంటే దానిని ఏమంటారంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ భాషలో ఏమంటారంటే కీ వాల్యూ అంటారు. ఒక్కొక్క కీ వాల్యూ తర్వాత మనం ఏం చేస్తాం, ఒక కామా పెట్టేసి మరొక కీ వాల్యూని ఏం చేస్తారంటే ఒక డిక్షనరీలో క్రియేట్ చేయడం అనేది చేస్తారు. కామా లోపల ఉన్న కీ వాల్యూని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఒక ఐటెం అని పిలుస్తారు. అంటే ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే కీ ఐటమ్స్తో మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్ అనేది బాగా అర్థమవుతుంది. అలా కీ ఐటమ్ అనేది ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు కీ ఐటమ్ లోపల మనం ఇచ్చే వేరియబుల్ అనేది ఎలా ఉండాలి అంటే దానికంటూ ఒక రూల్ అనేది లేదనమాట. ఇమ్యూటబుల్ అంటే మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అది ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు, వేరియబుల్ నేమ్, అలానే ఏబిసిడి XYZ లైన్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, ఫ్లోట్ అయినా ఇవ్వచ్చు, లిస్ట్ అయినా ఇవ్వచ్చు. అంటే ఒక డిక్షనరీ లోపల మనం క్రియేట్ చేసే కీ వాల్యూలో ఏదైనా వేరియబుల్ నేమ్ అనేది మనకు నచ్చిన పేరు ఏదైనా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కీ వాల్యూ యొక్క వేరియబుల్ నేమ్ని క్రియేట్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. బట్ దీంట్లో ఒక చిన్నది ఏంటంటే మనం ఏవైతే పైథాన్లో వాడతామో కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ కాకుండా రిమైన్ ఏ డేటా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీని ఈజీగా క్రియేట్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకుని సరిపోయింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. అలానే మనం సెకండ్ ఇంకో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, ఏదైనా ఒక డిక్షనరీ అనేది మనం క్రియేట్ చేసి మనకు ఆ డిక్షనరీ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పాను. ఏ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పాను, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే లెన్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకున్నట్టే అలానే మనం ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసామనుకో దానిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఐటమ్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ నేము, కాలము, ఒక వాల్యూ, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఐటమ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక డిక్షనరీ లోపల ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటిదంటే లెంత్ ఆఫ్ ఏ డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే LEN అని పెట్టి రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మనం క్రియేట్ చేసిన డిక్షనరీ ఏదైతే ఉందో దానిలో టోటల్ ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ నెంబర్ అనేది రావడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా, ఇది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు నేనేం చేశాను, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫ్లవర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో నేనేం చేశాను అంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఇక్కడ నేను ఫ్లవర్ బ్రేసెస్ లోపల క్రియేట్ చేసింది దాన్ని ఏ నేమ్తో పిలుస్తారు అనేది తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసేసాము, ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకున్నాం. ఏంటిది, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఫ్లవర్ బ్రేసెస్తో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ ద్వారా ఏం చెప్తారంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూని ఏమని పిలుస్తారంటే డిక్షనరీ, DICT అంటారు, డిక్షనరీ అని పిలుస్తారు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల ఏదైనా ఒక ఐటెంని కనుక మనం తెచ్చుకోవాలంటే ఏదైనా ఒక ఐటెంలో ఉన్న వాల్యూని కనుక తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటారు అనే దాని గురించి కూడా చూసాం. దానిని ఏమంటారంటే యాక్సెసింగ్. అంటే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల ఏదైనా ఒక వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము, ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ని కనుక తెచ్చుకోవాలంటే ఏం చేస్తాము, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ టోటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఇండెక్సింగ్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే వాటిల్లో ఏదైతే ఇండెక్స్ అని రిప్రజెంట్ చేస్తుందో ఆ నెంబర్ ఇవ్వడం ద్వారా ఆ క్యారెక్టర్ని తెచ్చుకోవచ్చు.
అలానే మనం ఏం చేసామంటే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీలో ఐటమ్స్లో ఉన్న వాటిలో ఏదైనా ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా తెచ్చుకోలేమన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి ఆ తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి, ఇండెక్స్ నెంబర్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఏం చేయాలి, అక్కడ ఏదైతే ఒక ఐటమ్కి కీ వాల్యూ ఉందో కీ ఉందో ఆ కీ అనేది ఇవ్వడం ద్వారా మాత్రం ఏం చేయొచ్చు అంటే ఆ కీలో ఉన్న వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏం నేర్చుకున్నాం అంటే ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీతో మనం డీల్ చేయాలి అంటే ఆ డీలింగ్ అనేది చేసేటప్పుడు స్లైసింగ్, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే మనం రెగ్యులర్గా అప్లై చేస్తామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే డిక్షనరీస్ మీద పని చేయవు. డిక్షనరీలో చేయాలి అంటే ఏం చేస్తారంటే నార్మల్ మాన్యువల్ రూల్స్ని ఫాలో అవడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే ఒక డిక్షనరీలో ఉన్న డేటాని తెచ్చుకోవడం చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ రిలేటెడ్ అండ్ దీస్ కాన్సెప్ట్స్? అందరికి అర్థమైనట్టేనా? ఈ డిక్షనరీ అనేది ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ కనుక మనకు వచ్చింది అంటే టుమారో చెప్పే సెషన్లో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్